మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా సింగపూరో లేదా మలేషియానో లేదా కాలిఫోర్నియాలో కాదు. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో కోర్ సీడ్ ఏరియా క్యాపిటల్ ఉన్న రోడ్లు ఇవి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్ల విధానాలు, రోడ్ల పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అంటే ఒక రాష్ట్ర రాజధాని కట్టుకోవడానికి మౌలిక సదుపాయాలు ఎంత ఇంపార్టెంటో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లోనే గ్రహించి అప్పుడు ఇంత అద్భుతమైన రోడ్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్ర రాజధానిని పూర్తిగా సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని శరవేగంగా పుంజుకుంది. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. చుట్టుపక్కల చూసుకుంటే కనుక ఎంత అద్భుతమైన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతుందో ఒకసారి ఆలోచించి. తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా తెలంగాణలో ఉన్నారా లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? టాప్ 5 హైయెస్ట్ నంబర్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. నంబర్ 5 తమిళనాడు. ఇక్కడ ఉన్న టోటల్ పాపులేషన్ లో 5.8% పాపులేషన్ తెలుగు మాట్లాడతారు. నంబర్ 4 కర్ణాటక 5.9%. నంబర్ 3 అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ 13.2%. నంబర్ 2 తెలంగాణ 75.8%. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ 89.2% పాపులేషన్ తెలుగు మాట్లాడతారు. ఇండియాలో ఉన్న టోటల్ పాపులేషన్ లో 8 కోట్లకు పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. ఫైనల్ గా మీరు ఎన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడగలరో కామెంట్ చేసి చెప్పండి.